Hi guys, let's talk about బిగ్ బాస్. ఈ క్యాప్టెన్సీ టాస్క్ వచ్చేసి సంజన గారు విన్ అయ్యారు. అక్కడ మధ్యలో కొన్ని ఫ్లాస్ కూడా జరిగినాయి. సంచాలక్ నుంచి వెళ్ళి మర్యాద మనీష్ మిస్టేక్ చేసిండు. అంటే ఏదైతే ఇమాన్యుయల్ని అవుట్ ఆఫ్ ది రేస్ అని చెప్పేసి అది చూడకముందే డిసిషన్ తీసుకోవడం, అంటే మీన్స్ ఆ రెడ్ లైట్ ఆ గ్రీన్ అది ప్లస్ వచ్చేసి ఆ పవన్ కళ్యాణ్ది ఆ గోడ మీద పెట్టలేదు అనేది చూడలేదు. కానీ నేను చూసిన ఇదని చెప్పేసి అక్కడ డిసిషన్ తీసుకోవడం, ఇవి కొన్ని ఫ్లాస్ జరిగినాయి. బట్ సంజనకు ప్లస్ ఏంటి అని అంటే శ్రీజ టాప్లో ఉంది. అంటే మీన్స్ ఒకవేళ పైన తీసేసినా కింద నిల్చోవచ్చు అనే విధంగా వీళ్ళందరూ డైరెక్ట్ కింద నిల్చున్నారు. కానీ శ్రీజ కంటే ఎక్కువ పవన్ కళ్యాణ్కి చాయిస్ ఉండే. బట్ అంటే ఎందుకంటే అటు సైడ్ మొత్తం ఖాళీ ఉన్నాయి ఏవైతే రాడ్స్ ఉన్నాయో, బట్ అది యూటిలైజ్ చేసుకోలేకపోయాడు. బట్ శ్రీజ దగ్గర అంటే ఎవ్వరు తీయకపోవడం ప్లస్ తన పైన ఉండడం అన్ని ప్లస్ అయినాయి. అది చాలా మంచి స్ట్రాటజీ శ్రీజకు. ఎవరు తీయలేదంటే ప్రియా లాస్ట్కి ఒక కామెంట్ కూడా వేస్తుంది, హీరో విలన్లు కొట్టుకొని మధ్యలో కామెడియన్ని అది చేసినట్టు. అది తప్పు. ఎందుకంటే తను తీయలే, ఎవరు తీయనంత మాత్రం తను ఆడలే అని కాదు కదా, తను ఒక మంచి సేఫ్ పాయింట్ ఉన్నది పైన, ఎవరు ట్రై కూడా చేయనట్టున్నది. ఎందుకంటే కింద ఒక్కరి తీసేస్తే అందరు పోతారు కదా అనే విధంగా ఉన్నది అన్నట్టు. సో అలా అనడం ఇట్స్ నాట్ ఏ ఫెయిర్. ప్రియ కూడా చాలా ఫ్లాస్ ఉంటాయి ఈ మధ్యలో చూస్తే. ప్లస్ రాము రాథోడ్ అసలు చాలా సీరియస్గా ఫైట్ చేసిండు. అంటే కింద లాస్ట్కి కాళ్ళ దగ్గర ఉన్న రాడ్స్ తీసేసినా కూడా జస్ట్ హ్యాండ్ తోటి ఇట్లా బ్యాలెన్స్ చేసుకొని ఛాన్స్ అయిపోయినాడు. నాకు తెలిసి అంటే మంచి టఫ్ కాంపిటీషన్ ఇస్తాడు టాస్క్లో కనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఈ సంజన గురించి మాట్లాడితే, అంటే జస్ట్ బిఫోర్ అంటే మన క్యాప్టెన్సీ రేస్కు ముందు అందరు చర్చించి అసలు ఈమె మాకు సంబంధం లేదని టెనెంట్స్ అన్నారు, మేము ఆమెకు పనిష్మెంట్ ఇస్తామని చెప్పేసి ఓనర్స్ అన్నారు. లాస్ట్ ఒక డిస్కషన్స్లో ఒక 2 days వరకు మేము ఆమెను లోపల రానియమని చెప్పేసి అన్నారు. తను కూడా ఓకే సారీ అని చెప్పేసి అంది. కానీ కట్ చేస్తే క్యాప్టెన్సీ టాస్క్ విన్ అయ్యి లగ్జరీ బడ్జెట్ పొంది అదే క్యాప్టెన్సీ బెడ్రూమ్లో ఉండి ఇప్పుడు ఎవరెవరు ఎక్కడ ఉండాలో కూడా తను డిసైడ్ చేసే పాయింట్కి వచ్చింది. నాకు తెలిసి సంజన ఈజ్ వర్త్ఫుల్. అందరి మాస్కులు తీసేయడం కోసం వచ్చిన అని చెప్పేసి మాస్క్ మ్యాన్ అన్నాడు, కానీ అందరి మాస్కులు తీసేయడం, అందరి ఆట ఆడిపోయడం ఈ వీక్ అంతా చేసింది సంజన. లెట్స్ అప్రిషియేట్ దట్ అనిపించింది నాకు. నెక్స్ట్ వచ్చేసి అంటే చూద్దాం ఈ వీకెండ్లో నాగార్జున గారు ఏమేమి పాయింట్స్ చెప్తాడో చూసి నెక్స్ట్ వీక్ ఏం ఆడతారో చూద్దాం.